సురేష్ గారు ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇరాన్ మిసైల్ క్యాపబిలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పాటు లీడర్‌షిప్‌లో అందరూ సుప్రీం చనిపోయాడు. ఇప్పుడు సుప్రీం ఎవరైతే ఉన్నారో ముస్తఫా ఆయన ఉన్నాడో లేదో తెలీదు. ఆల్రెడీ లారిజానీ చనిపోయాడు. ఇంత లీడర్‌షిప్ అందరూ పోయినా కూడా వాళ్ళు ఎట్లా తట్టుకొని నిలబడుతున్నారు? సి తక్కువగా అంచనా వేసాడా ట్రంప్ వాళ్ళని? ట్రంప్ గాదు. ఇది సద్దాం హుసేన్ టైం నుంచి మొదలైంది. హ్మ్. సద్దాం హుసేన్ టైంలో గూడా ఇట్లనే ఇరానియన్ లీడర్‌షిప్ మీద చాలా దాడి చేశారాయన. ఆ! ఇరానియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేశారు. అవును. వీళ్ళు ఆ టైంలోనే లెసన్ నేర్చుకున్నారు. మనం ఇట్లా ముందుకు పోతే ఇంక నడవదు. రేపు ఒక పొటెన్షియల్ సిట్యుయేషన్‌లో మనం టాప్ లీడర్‌షిప్‌ని కొట్టేస్తే మనం ఏం జేయాలి? సో, వాళ్ళు నెక్స్ట్ లెవెల్ లీడర్‌షిప్‌ని నామినేట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ లీడర్‌షిప్‌ని నామినేట్ చేశారు. అట్లా వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ 38 37 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. హ్మ్. ప్రతి లెవెల్‌లో ఒక ఐఆర్‌జీసీ కమాండర్‌ని పెట్టారు. ఆయన కింద పెద్ద ఒక టీమ్. ఐఆర్‌జీసీ ఇట్‌సెల్ఫ్ ఇది 2,00,000 మనిషి హ్మ్. సోల్జర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో, వాళ్ళని ఆయుధాలతో సహా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీకు డీసెంట్రలైజ్ చేసేసారు. తెహరాన్ మీద స్ట్రైక్ నడుస్తే, లేకుంటే ఫొర్దో మీద నడుస్తే, ఇస్ఫహాన్ మీద అటాక్ నడిస్తే కూడా కంట్రీ నడుస్తూనే ఉంటుంది. మిసైల్ ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది. మిసైల్ ఫైరింగ్ నడుస్తూనే ఉంటుంది. ఇదే జరుగుతుంది. అంటే ఐఆర్‌జీసీ చీఫ్ చెప్పక్కర్లేదు. ఆ లోకల్ ఎవరున్నారో వాళ్ళు నిర్ణయం వాళ్ళు చూసుకుంటారు. తీసేసుకుంటారు. దట్ ఈస్ ద హ్మ్. టిపికల్ వే ఆర్మీ ఫంక్షనింగ్ యాక్చువల్లీ. హ్మ్. కానీ టాప్‌లో ఒక లీడర్ ఉంటారు ఎప్పుడు. హ్మ్. ఒక ఆర్మీ చీఫ్ ఉంటారు. డిప్యూటీ ఆర్మీ చీఫ్ ఉంటారు అట్లా. కానీ సపోజ్ వాళ్ళు లేరు. మీరేం చేస్తారు? మీరు డెసిషన్స్ ఆపేస్తారా? లేరు కదా! మీ కంపెనీలో మన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో సీఈఓ గారు ఒకరోజు చనిపోయారు. హ్మ్. లెట్ అస్ టేక్ ఎ సిట్యుయేషన్ ఒక పొటెన్షియల్ సిట్యుయేషన్ జరగొచ్చండి. ఆయన పోయిన తర్వాత కంపెనీ ఆగిపోతుందా? కాదు కదా! ఆయన నెక్స్ట్ లెవెల్‌లో ఎవరు ఉన్నారో వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. అంటే ఒక సిస్టమ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సిస్టమ్ అదే సేమ్ థింగ్ వీళ్ళు కూడా హుహు. ఆ రోజు మన గల్వాన్‌లో కర్నల్ సంతోష్ బాబు గారిని చంపిన తర్వాత చైనీస్ వాళ్ళు హిస్ అసిస్టెంట్ టుక్ ఓవర్ ఒక మేజర్. ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు ఇమ్మీడియేట్‌లీ. ఎందుకంటే కమాండ్ ఉండాలి. చైన్ ఆఫ్ కమాండ్. సో, ఇరాన్ దీన్ని పర్ఫెక్ట్ చేసుకున్నారు పవన్ గారు. పర్ఫెక్ట్ అంటే వాళ్ళు ప్రతి దాన్ని ఐదర్ రాసిపెట్టారో, లేకుంటే ట్రైనింగ్ వైస్ వాళ్ళు వాళ్ళ మెథడాలజీలో ఇంప్లిమెంట్ చేసుకున్నారు. హ్మ్. సో, మీరు అడిగిన ప్రశ్నకి యెస్. ఇది ఎందుకు కొడుతున్నారు ఇప్పుడు కూడా మిసైల్‌లు? ఎందుకు అట్లా డ్రోన్ కొడుతున్నారు? అది కూడా స్పెసిఫిక్‌గా కరెక్ట్‌గా టార్గెటెడ్‌గా కొడుతున్నారు. ఏదో పిచ్చోని చేతిలో రాయి కాదు. హ్మ్. అట్లాంటి పరిస్థితుల్లో దీనికి చాలా మటుకు ట్రైనింగ్, ఒక స్ట్రాటజీ, దానికి డాక్యుమెంటేషన్, దాని తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఇదన్నీ జరుగుతుంది. అట్లనే ఇప్పుడు ఇన్ని రోజులు తట్టుకున్నారంటే ఆల్మోస్ట్ ఒక నెల పాటు అమెరికన్ అండ్ ఇజ్రాయలీ బాంబింగ్ చేసి 15,000 బాంబ్స్ ఏసారంటున్నారు. ఇరాన్ అండ్ యూఎస్ వాళ్ళిచ్చిన ఫిగర్ ఇది. అప్పుడు ఆలోచించండి. ఇంత బాంబింగ్ చేసిన తర్వాత ఏ దేశం ఉంటుందండి? హ్మ్. ఇరాన్ ఇంకా ఉంది. ఇదే బాంబులు మీరు రేపు పాకిస్తాన్ ముందు ఏస్తే 15,000 కూడా అక్కర్లేదు. అవును. ఒక 5,000 ఏస్తేనే పాకిస్తాన్ సరెండర్ అయిపోతారు. ఇరాన్ సరెండర్ కావట్లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు అడిగిన ప్రశ్నకి ఈవెన్ వాళ్ళ థర్డ్ లెవెల్ లీడర్‌షిప్‌ని కూడా కొట్టేసామని ట్రంప్ మొన్న చెప్పారు. వి ఆర్ గెట్టింగ్ న్యూ లీడర్స్. ఆయన హోప్ ఏంటంటే దీని నుంచి కొత్త లీడర్‌షిప్ బయటకొస్తారు. వస్తారు గానీ మీరొక 80 సంవత్సరాలు ఉన్న ఖమేనీని చంపి వాళ్ళ కొడుకుని కూర్చోబెట్టారు 45 సంవత్సరాలు. దట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హావ్ మేడ్. ఆయన కొంచెం మోడరేట్ ఉంటే ఈయన చాలా హార్డ్ కోర్ ఉన్నాడు. సో, అమెరికా ఏ యుద్ధానికి ఏ ప్రాతిపదికన దిగారో అది ఇప్పుడు అప్లికబుల్ కాదు. రెజిమ్ చేంజ్ జరగట్లేదు. మిసైల్ టెక్నాలజీ ఆగట్లేదు. యురేనియంది న్యూస్ లేదు. హ్మ్. డ్రోన్ టెక్నాలజీ ఆగట్లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ని ఓపెన్ చేయట్లేదు. ఈ 5 పాయింట్ల మీదే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సురేష్ గారు కొంత ఒక చర్చ జరుగుతుందేంటంటే, ఉక్రెయిన్ వెనకాల యూఎస్ ఉండి రష్యా మీద దాడులు చేయిస్తుంది. అక్కడ ఒక క్రైసిస్ పెంచింది. సేమ్ అలాగే ఇక్కడ ఇరాన్ వెనకాల రష్యా ఉండి ఈ వార్ మరింత ముందరకు వెళ్ళడానికి వాళ్ళు సహకరిస్తున్నారనేది కూడా ఒకటుంది. నిజమా? రష్యా ఆ పరిస్థితిలో ఇప్పుడు లేరండి. హ్మ్. రష్యాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. మరి తెర వెనకాల ఎవరున్నారు ఇరాన్‌కి? ఇరాన్ కాదు. రష్యా మొత్తం ఎళ్లి వాళ్ళు ఆయుధాలు ఇయ్యడం ఏమో వాళ్ళతోని చేత కాదు. హ్మ్. వాళ్ళ ఎంతవరకు ఇండస్ట్రీ సపోర్ట్ చేయగలరు వాళ్ళు? వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇస్తారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ శాటిలైట్ ఇంటెలిజెన్స్. యూఎస్ షిప్స్ ఎక్కడున్నారు? రియల్ టైమ్ లింక్ ఇచ్చేస్తే అయిపోతుంది. లేకుంటే రష్యా నుంచి 2 ఆఫీసర్‌లు పంపిస్తే వాళ్ళు అక్కడ కూర్చొని తెహరాన్‌లో కూర్చొని వాళ్ళు చూపిస్తారు. చూడండి ఈ షిప్ ఇక్కడుంది. ఇక్కడి నుంచి ఒక షిప్ అక్కడి నుంచి వస్తుంది. ఇవాళ దగ్గర ఇన్ని ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఇక్కడ పడుంది. దాని చుట్టుపక్కన ఇన్ని వార్‌షిప్స్ ఉంది. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇస్తారు. అది ఈవెన్ సౌదీ అరేబియా మీద కూడా ఇవ్వచ్చు వాళ్ళు. వాళ్ళు ఖతార్ మీద కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. దాన్ని బట్టి వీళ్ళు
ప్లాన్ చేస్తున్న మిసైల్ అటాక్ని కరెక్ట్గా టార్గెట్ చేస్తారు. ఈ లాటిట్యూడ్ లాంజిట్యూడ్లో ఈ పర్టికులర్ ఫెసిలిటీ ఉందంటే వీళ్ళు లాంచ్ చేసే మిసైల్ని కూడా ఆ టార్గెట్ చేస్తారు కరెక్ట్గా. దానికి కావాల్సిన డైరెక్షన్ ఇస్తారు, ఇక్కడ వెళ్ళి కొట్టాలి అని చెప్పేసి. ఇది రష్యా పాసిబిలిటీ చేస్తున్నారు. దానికోసం వాళ్ళు ఎంత టార్గెటెడ్గా కొట్టగలుగుతున్నారు, ఎందుకంటే వీళ్ళు ఇరాన్ దగ్గర శాటిలైట్ టెక్నాలజీ లేదు. లేనప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఇది? ఇజ్రాయెల్ దగ్గర ఉంది, సో దే కెన్ డూ ఇట్. యూఎస్ దగ్గర అయితే చాలా ఉన్నాయి, ఎన్ని శాటిలైట్ కావాలంటే అన్ని శాటిలైట్ ఉన్నాయి వాళ్ళ. సో శాటిలైట్ ట్రాక్ ఆ సిస్టంలో వాళ్ళు యూజ్ చేసి దాంతో ఫైరింగ్ చేయటం చెప్పట్లేదు, అది కూడా చేస్తారు కొన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ భారతదేశం, మనం కూడా చేస్తాం అది. కానీ ఈ కేసులో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని టార్గెటింగ్ చేస్తున్నారు ఇజ్రాయెల్లో ఉన్న సిటీస్ కానీ, ఇజ్రాయెల్లో ఉన్న డిమోనా లాంటి సైట్లో. అది కాకుండా సౌదీ అరేబియన్ ఆయిల్ ఫీల్డ్స్ కానివ్వండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, కువైత్ ఎయిర్పోర్ట్, బహ్రెయిన్లో 5th ఫ్లీట్, యుఎస్ 5th ఫ్లీట్, ఇక్కడ ఖతార్లో వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్, ఇదంతా కరెక్ట్గా వాళ్ళు కొడుతున్నారు. అక్కడ రష్యా సహాయం వస్తుంది అంటే డౌట్ లేదు. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే యుఎస్ అయితే వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎన్ని రోజులైనా యుద్ధం చేయగలరు. Correct. అంటే చేస్తారా లేదా అనేది పక్కకు పెడితే ఇజ్రాయిల్ పరిస్థితి కూడా అదే. వీళ్ళు ఇతర దేశాలకు యుద్ధ విమానాలు అమ్మగలరు, వెపన్స్ అమ్మగలరు, అటువంటి కండిషను. అయితే ఇరాన్ ఎంతకాలం ఈ వార్ కంటిన్యూ అవుతే ఎంతకాలం వీళ్ళు ముందరకెళ్ళే అవకాశం ఉంది, ఎంతకాలం వారిని రన్ చేయగలరు, వీళ్ళ సామర్థ్యం ఏంటి ఇరాన్? సామర్థ్యం కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుందో లేదో అని చూడాలి. ఇప్పుడు వాళ్ళు ఆయిల్ అమ్ముకుంటున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో, అంటే వాళ్ళు డాలర్లు తెప్పించుకుంటున్నారు. డాలర్లో స్విఫ్ట్ లేదు కదా వాళ్ళకి. వాళ్ళు లేదు, కానీ ఇప్పుడు వాళ్ళు పేమెంట్ డాలర్లు ఇచ్చేస్తారు, క్యాష్ ఇస్తే చాలు కదా, స్విఫ్ట్ ఇవ్వక్కర్లేదు. క్యాష్ ఓకే, క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ తీసుకొచ్చేస్తారు. మీకు ఆయిల్ కావాలి కదా, తీసుకోండి మా దగ్గర క్యాష్ అండ్ క్యారీ, $60 తీసుకోండి, $100 నడుస్తుంది, ఎవడైనా తీసుకుంటాడు, ఏ కంట్రీ అయినా. పేమెంట్ తర్వాత చూసుకుందాం, ఇంకో మెథడ్లో చేయవచ్చు పేమెంట్ కావాలంటే. సో అదొక గల్ఫ్లో నడుస్తుంది, ఇదొక కామన్ థింగ్ అక్కడ. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఇరాన్ ఎన్ని రోజులు దీన్ని ముందుకు తీసుకెళ్తారంటే మెయిన్ కేపబిలిటీ వాళ్ళది, ఎన్ని మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. నిన్న సౌదీ అరేబియా మీద దాడి చేసినప్పుడు 22 డ్రోన్లు కొట్టారు, కానీ ఒకటే మిసైల్ కొట్టారు. దానికన్నా చాలా ముందు ఉన్న వాళ్ళ దాంట్లో 5, 10, 15 కొట్టారు మిసైల్. ఒక్కటికి ఇప్పుడు తగ్గింది. ఎందుకు తగ్గింది? అదొక ప్రశ్న అన్నమాట. దానికి కారణం ఉండొచ్చు, వీళ్ళ దగ్గర మిసైల్స్ అయిపోయి ఉండొచ్చు. దే మస్ట్ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మిసైల్స్ ఆర్ లాంచర్స్. మిసైల్ లాంచర్ అంటే లాంచర్ కావాలి కదా, డ్రోన్ లాగా కాదు. ఆ లాంచర్ని కొడుతున్నారు ఇజ్రాయెల్ కన్సిస్టెంట్గా డైలీ బేసిస్లో. ఇంత మాట్లాడి ఇంత యుద్ధ విరామం అది ఏదన్నా చెప్పిన మనం ఇవాళ పొద్దున కూడా బాంబు వేశారు తెహరాన్ మీద. సో ఏం ఆగిందంటే ఏం ఆగలేదు. దానికోసం ఇరాన్ అంటాం, మేము ఎవరితో మాట్లాడలేదు. ట్రంప్ అనౌన్స్ చేసిన అదే రోజు సేమ్ డే వీళ్ళు అటాక్ అదే అంటారు. సో మాకైతే ఇప్పుడు కూడా యుద్ధం నడుస్తుంది, మాకేం ఆగట్లేదు. సో పవన్ గారు, ఇది ఒక సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఫ్లూయిడ్గా ఉంది. ఇప్పుడు ఇరాన్ ఓడిపోయారంటే లేదు, కానీ వాళ్ళు గెలిచారంటే ఎస్. అమెరికా గెలిచారంటే నో, బట్ ఎస్. అమెరికా పొలిటికలీ వాళ్ళు గెలవలేదు, కానీ వాళ్ళు మిలిటరీలీ గెలిచారు. అంటే ఇరాన్ది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డిస్ట్రాయ్ చేశారు, ఎస్పెషల్లీ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇజ్రాయెల్ కూడా, ఇజ్రాయెల్తో వాళ్ళ సిటీస్ మీద కూడా చాలా దాడులు జరిగినాయి. ఓకే, కానీ దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్, ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ అది. వీ హ్యావ్ టు సర్వైవ్. ఇరాన్ చెప్తున్న అదే మాట ఇజ్రాయెల్ చెప్తారు, వీ హ్యావ్ టు సర్వైవ్, మేము సర్వైవ్ కావాలి, దీని నుంచి బతికి బయటపడాలి మేము. అది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట పవన్ గారు.